సంస్కృతాంధ్రాల గొప్పతనం. అందులోనే రెండర్థాల మాటలు. మాఘమాసే అంటే మాఘమాసంలో, మాఘమాసే అనకుండా సే యువతలకి తీస్తే మాఘమాం సే గవాయువ. మాఘమ అంటే తల్లి పీత, సే గవాహ అంటే పిల్ల పీతలు. పీత యొక్క దురదృష్టం ఏమిటి అంటే దానికి యోని ద్వారం లేదు ప్రత్యేకంగా, అంటే అది పిల్లల్ని కనడానికి ద్వారం లేదు. తల్లి పొట్ట పగులుతుంది, పిల్లలు బయటకు వస్తాయి, తల్లి చనిపోవలసిందే, మరో దారి లేదు. తేలు కూడా అంతే, తేలు చనిపోయాకే పిల్లలు బయటకు వస్తాయి, పొట్ట పగుల్చుకొని వస్తాయి. కానీ జీవుల యొక్క ఆ వాంఛ ఎటువంటిదో కానీ గర్భం ధరిస్తే తమ పొట్ట పగులుతుంది, చనిపోతామని తెలిసి కూడా ఆడపీత మగపీతతో కలుస్తుంది, ఆడతేలు మగతేలుతో కలుస్తుంది. అదే సృష్టిలో విచిత్రమైన విషయం. పోతే పోతాం అంతే, పిల్లలు పుడతాయి. అలాగే తల్లి పీత కడుపు చీల్చుకుని పిల్ల పీతలు బయటకు వచ్చినట్టుగా నా దేహం నుంచి బయటికి రావాలని ఈ బాణాలు ఉరుకుతున్నాయ్యా, అంత బాధ పెడుతున్నాయి, నన్ను ఇవి తీసేస్తే బాగుండి ఎవరైనా అనుకుంటున్నాను అని అనడానికి ఆ మాట వాడతాడు ఆయన. మాఘమాసే గవాయువా. మామూలు అర్థంలో మాఘమాసంలో గోవులు కూడా అంతే. అందుకని చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకని